నగరంలోని 32వ డివిజన్ ఇన్ఛార్జ్ అమిత్ బుఖారీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడపగారి మాధురెడ్డి గారిని, కడప పార్లమెంటు అభ్యర్థి భూపేశ్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇంటింటికి తిరుగుతూ మరియు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విఎస్ అమీర్రావు గారు మాట్లాడుతూ, జనంలో ఉన్న ప్రజాదరణ చూసి ఖచ్చితంగా మళ్లీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మరియు మహిళలకు తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, మరియు ప్రతి మహిళ ఎక్కడికి వెళ్ళినా బస్సుల్లో ఆర్టీసీ ఛార్జీలు, స్త్రీ నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్క యువకునికి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, మరియు వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు పింఛను, వృద్ధులకు 4,000 రూపాయలు పింఛను, అటువంటి మరెన్నో మంచి పథకాలు అన్నీ మనకు రావాలంటే మళ్ళీ మన అందరం తిరిగి నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని తప్పకుండా చేసుకోవాలని చెప్పి, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం గాడిన పడుతుందని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ ఇన్ఛార్జ్ అమీర్ బుఖారీ, కడప తెలుగు యువత నగర అధ్యక్షులు మేకల వెంకటేష్ యాదవ్, కడప నగర ఉపాధ్యక్షులు మరియు ప్రముఖ న్యాయవాది లింగాల శివశంకర్ రెడ్డి, రాష్ట్ర పద్మశాలి సాధికార కమిటీ మాసా కోదండరాం, కడప నగర ప్రధాన కార్యదర్శి జంతుడి జయకుమార్, ఎన్ఆర్ఐ వంతుల్లా, 6వ డివిజన్ సీనియర్ నాయకులు ఇప్పల నాగేంద్ర నాయుడు, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాజర్ అలీ, నరేంద్ర కుమార్, బావా, శేషయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. కడప